హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో మెయిన్గా మన బాడీని అందంగా చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్ కానీ రెమెడీస్ అని అవన్నీ ఇవన్నీ చాలా యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకు ఇవన్నీ కూడా మనలోనే అందాన్ని పెంచుకోవడానికి. మనందరం కూడా ఈ కనిపించేదాన్నే అందంగా చూడాలి అని చెప్పి అనుకుంటాం, కానీ మరి మన బ్యాక్ సైడ్ దాన్ని ఎవరు చూస్తారు? దాన్ని అందంగా పెట్టుకునే అవకాశం లేదా? దాన్ని అందంగా పెట్టుకునే బాధ్యత లేదా? సో ఎక్కువ శాతం ఏంటంటే మన మెడ వెనక ఏదైతే ఉందో చాలామంది కేర్ తీసుకోరు. బట్ ఏంటంటే అది మనకి పక్క వాళ్ళు చూసేటప్పుడు కానీ మనం పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అరే నా మెడ నల్లగా ఉంది, ఎలాగా ఇప్పుడు బయట ఎవరేమనుకుంటారో అని చెప్పి అప్పుడు ఫీల్ అవుతాం. మళ్ళీ ఆ యొక్క టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లైట్ తీసుకుంటాం. సో ఇది బాయ్స్కనే కాదు, గర్ల్స్కి కూడా మెడ అనేది బాగా నల్ల పడిపోతూ ఉంటుంది. ఇది ఏంటంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్, వన్ ఆఫ్ ద పార్ట్స్లో సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ కాబట్టి ఎక్కువ శాతం మనకి అక్కడ ట్యాన్ ఫామ్ అవుతూ ఉంటుంది, లేకపోతే మట్టి ఫామ్ అవుతూ ఉంటుంది. సరిగ్గా మనం దాన్ని క్లీన్ చేసుకోకుండా అట్లనే కానీ వదిలేస్తా ఉంటే ఈ ట్యాన్ వల్ల, ఈ మట్టి వల్ల మనకి డార్క్గా తయారైపోయే మెడ అనేది చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు కొంతమందికి ఫ్రంట్ బాగానే ఉంటుంది, బట్ బ్యాక్ ఏంటంటే చాలా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని నుంచి ఏంటంటే ఎలా బయటికి రావాలి, మెడని ఎలాగ తెల్లగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ అనమాట. సో డెఫినెట్గా దీన్ని మీరు ఇంట్లో యూజ్ చేయండి. అండ్ బోత్ విమెన్ అండ్ మెన్, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా మంచి రిజల్ట్స్ అన్న మనకు కనిపిస్తాయి అనమాట. అయితే ఇంతకీ ఏంటి ఆ ప్రోడక్ట్స్ అన్న చూద్దాం. ఫస్ట్గా బేకింగ్ సోడా, కాఫీ, టర్మరిక్, లెమన్. సో ఈ 4 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకోండి. చక్కగా ఒక బౌల్లోని బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకోండి, లెమన్ పిండుకోండి, తర్వాత కాఫీ వేసుకోండి, తర్వాత టర్మరిక్ చిటికెడు వేసుకోండి, పసుపు అనేది కొంచెం వేసుకోండి. ఈ మొత్తం యొక్క ప్యాక్ని మంచిగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పేస్ట్ లాగా మనకి ఫామ్ అవుతుంది కదా. మనకి ఈ నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనకి బ్లాక్గా కనిపిస్తుందో ఆ యొక్క పార్ట్లోని ఈ యొక్క పేస్ట్ అనేది అప్లై చేసుకోండి. ఇలాగా సర్కిల్ మోషన్లో అప్లై చేసుకుంటే చాలా మంచిది. మనం ఇలా పైకి కిందకి కాకుండా ఒకే డైరెక్షన్లో ఇలా సర్క్యులర్గా మనం ఇలా యూజ్ చేసినట్లయితే చాలా మంచిదన్నమాట. సో అట్లా యూజ్ చేసి దాన్ని బాగా ఆరిపోనివ్వాలి. అది ఆరిపోయిన తర్వాత మనకి కాటన్ ఉంటుంది కదా, ఈ యొక్క కాటన్ రోజ్ వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్లోని ఈ కాటన్ అనేది బాగా ముంచి దాంతో క్లీన్ చేసుకోండి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. మనం ఎందుకు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి అని అంటే బేకింగ్ సోడా అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకి స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాని నుంచి మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉండడానికి కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేస్తే మంచిగా మాయిశ్చరైజ్గా ఉంటుందన్నమాట. సో అందుకని కోకోనట్ ఆయిల్ యూజ్ చేయమని చెప్తున్నా. ఏదైనా సరే మనం ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నా లేకపోతే హ్యాండ్స్కి యూజ్ చేసిన ఎందులోనైనా మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సాల్ట్ కానీ యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా మనం అది అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేసినట్లయితే చాలా మంచిది. ఆ డ్రైనెస్ అన్నది పోయి మనకి ఏంటంటే మాయిశ్చరైజింగ్ అనేది పెడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ప్యాక్ని మనం నెక్కి బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క కాటన్తోని చక్కగా తుడుచుకోండి. బాగా తుడుచుకున్న తర్వాత ఎక్కడ కూడా చక్కగా మీరు తుడుచుకుంటే ఈ యొక్క బేకింగ్ సోడాలోని ఉన్న సిట్రిక్ అంటే విటమిన్ సి కావచ్చు, లేకపోతే మనకి సిట్రిక్ యాసిడ్ లెమన్లోని కావచ్చు, లేకపోతే కాఫీలో ఉన్నది కావచ్చు, ఈ ప్రతిదీ కూడా మనకి అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క లెవెల్స్ అనేవి విటమిన్ సి అండ్ సిట్రిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పార్ట్లో ఏంటంటే ఆ యొక్క డార్క్నెస్ని తగ్గిస్తాయి అండ్ మనకి కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క ఏమంటారు పేస్ట్ని మీరు ఇలాగ తరచూ అంటే ఒక 1 to 2 times మీరు వీక్లీ కానీ యూజ్ చేసినట్లయితే మీ మెడ అనేది చాలా మంచి కలర్లోకి ఫామ్ అవుతుంది. ఈ డార్క్నెస్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ చాలా వరకు అనుకుంటూ ఉంటారు మేము మరి బాగానే చేస్తామండి, బాగానే పెట్టుకుంటాం, అయినా సరే ఆ డార్క్నెస్ బాగా ఉంటుంది, మరి రెమెడీ యూజ్ అవుతుందా అని అంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది. కొంతమందికి అక్కడ మట్టిలాగా లేకపోయినా సరే చాలా డార్క్గా ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే మనం యూజ్ చేసిన జ్యువెలరీ కావచ్చు అది పడకపోయినా సరే అట్లనే ఫామ్ అవుతూ ఉంటుంది, నల్లగా అవుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా అవ్వచ్చు అనమాట, వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి మనకి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, మన టైట్ డ్రెస్సెస్ అంటే బాగా వేసుకున్న గాలి ఆడకపోయినా ఉక్కపోతకైనా సరే అట్లాంటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎప్పుడు కూడా ఓపెన్గా పెట్టుకోవాలి అండ్ కొంచెం లూజ్గా వేసుకుంటే మనకి చాలా మంచిది. కొన్ని పట్టేసే పార్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటి చోట ఏంటంటే మీరు టైట్ ఫిట్ వేయడం, గాలి కూడా దూరినటువంటి వేస్తూ ఉంటే ర్యాషెస్ కానీ లేకపోతే ఇట్లా డార్క్నెస్ ఫామ్ అవ్వడం కానీ అంటే ఆ చెమటకి ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఏదైనా లూజ్గా గాలి వెళ్ళేటట్టు ఉంచుకుంటే మీకు హాయిగా ఉంటుంది, మీ బాడీని కూడా సేఫ్గా ఉంచుకున్నట్లు అవుతారు అనమాట. సో ఈ యొక్క రెమెడీని డెఫినెట్గా మీరు యూజ్ చేయండి. వీక్లీ 2 to 3 times అయినా పర్వాలేదు, మంచిగా యూజ్ చేసుకోండి. మీరు నైట్ టైం యూజ్ చేసుకున్నా పర్వాలేదు, డే టైం యూజ్ చేసుకున్నా పర్వాలేదు. బట్ యూజ్ చేసిన తర్వాత అది ఆరిపోయినంత వరకు ఓపిక్గా ఉండండి. చక్కగా ఓపిక్గా ఉండి దాన్ని మంచిగా
ఏమంటారు ఆరిపోయిన తర్వాత నేను మీకు చెప్పినట్లు కాటన్తోని మంచిగా క్లీన్ చేసుకొని కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ యొక్క డార్క్ నెక్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చక్కగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది, హ్యాపీగా ఉంటారు. సో ఈ యొక్క టిప్ మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రతిదీ కూడా మన ఇంట్లోనేవి దొరికే వాటితోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ లేకపోతే స్కిన్ స్వెల్లింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమి కూడా అవ్వవు. చక్కగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కూడా మీకు కనిపిస్తాయి. సో డెఫినెట్గా ఈ యొక్క టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.